ఒంటరితనాన్ని వెళ్ళగొట్టండి. ప్రభు పాదాలు పట్టుకోండి. ఎవరో ఒకరు మంచి వాళ్ళు ఉంటారు, మీరు వారితో కలిసి ప్రార్థించేలాగన, ఆరాధించేలాగన అటువంటి వారిని ఎన్నుకోండి. దేవుడి ఈ మాటను దీవించిన కాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? ఏ విషయాన్ని గురించి చింతించబాకండి, దుఃఖపడకండి, బాధపడకండి. మీరు బాధపడటం వలన నష్టపోయేది మీరే. ఏ విషయమైనా దేవుడికి తెలియపరిచి దేవుని చిత్తం కొరకు కనిపెట్టండి. కానీ ఊరికనే మీలో మీరు బాధపడుతూ దిగులు పడుతూ మిమ్మల్ని మీరు నష్టపరచుకోవద్దని దేవుని పేరట నేను మిమ్మల్ని ప్రతిమనుకుంటున్నాను. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యెహోషువ 1:9 మీ లైఫ్లో 2 గొప్ప కార్యం జరగబోతున్నట్టుగా దేవుడు తెలియపరుస్తున్నాడు. సో మనం కొన్ని రోజులుగా ఆదికాండం 1:2 ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆదికాండం 2:10 నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ప్రభు తలంచాడంట. ఎందుకు ప్రభు ఒంటరితనాన్ని దేశించాడు? ఎందుకు నరుడుకు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి ప్రభు నిశ్చయించాడు అనే విషయాన్ని గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దానికి ముందుగా మనము ఒంటరిగా ఉండాలి. ఎప్పుడంటే దేవుడితో ఉన్నప్పుడు మాత్రమే మనం ఒంటరిగా ఉండాలి. అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. బైబిల్లో రాయబడింది మార్కు సువార్త 6:47 యేసు ప్రభువు వారు అందరినీ ఇంటికి పంపించి ఆయన ఒంటరిగా దేవునితో గడిపాడంట. సో లోన్లీనెస్ కానీ మనలో మనం ఐసోలేట్ చేసుకోవటం కానీ మనకి ఎప్పటికైనా ఆశీర్వాదమే. మత్తయి సువార్త 14:23 కూడా యేసు ప్రభువు వారు ఒంటరిగా ఉన్నట్టుగా వాక్యంలో చూస్తున్నాం. అయితే దేవుడు మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎందుకు చెప్పాడు? ఆదికాండం 2:18 దేవుని బిడ్డలారా, దానికి గల కారణం ఏంటంటే నరుడు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన ఆ శ్రేష్టమైన వాటిని పోగొట్టుకుంటాడు. ముఖ్యంగా ఒక మనిషి ఒంటరిగా ఉంటాడంటే స్లోలీ ఆయన మానసిక రోగి అయిపోతున్నాడు. దేవుడు తనకిచ్చిన బలాన్ని, శక్తిని, విల్ పవర్ని పోగొట్టుకుంటున్నాడు. అంతేకాదు డాక్టర్లు అంటున్నారు ఒంటరిగా ఉండటానికి ప్రారంభిస్తే కనుకంట క్రానిక్ డిసీజ్ వస్తాయంట. హార్ట్ అటాక్ కారణమైపోతుంది, డిప్రెషన్ కారణమైపోతుంది, విల్ పవర్ పోగొట్టుకుంటారు. అంతేకాదు ఇంకా వాళ్ళు కృంగిపోతూ బాధపడుతూ ఇంకా నాకు లైఫ్ ఇంతే చెప్పి అనుకుంటారు. కొన్నిసార్లు కొంచెం బెలగిలైతే సూసైడ్ దాకా కూడా వెళ్ళిపోతున్నారు. ఒంటరిగా ఉండటం వలన మరికొన్ని నష్టాలు కలుగుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎవరైతే ఒంటరిగా తమ తామే ఐసోలేషన్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ యాంగ్జైటీ డిసార్డర్స్ అనేది కలుగుతాయంట. అంతేకాదు మరికొన్ని హార్ట్ అటాక్, ఒబేసిటీ కూడా ఈ ఒంటరితనం వలన కలుగుతాయని డాక్టర్లు అంటున్నారు. మోరోవర్స్ బ్లడ్ ప్రెషర్ అధికం అవుతాయి, హైపర్ టెన్షన్ వస్తాయంట. ఎందుకండి మనం ఒంటరిగా ఉండాలి చెప్పండి? అంతేకాదు క్యాన్సర్కు కూడా కారణమవుతుంది ఈ ఒంటరితనం అనేది. డయాబెటీస్ కూడా ఈ ఒంటరితనం వలన వస్తాయని చెప్పి డాక్టర్లు అంటున్నారు. సో ఇన్ని రోగాలకుని ఇన్ని బాధలు కల కారణం అంటే ఒంటరితనం. కాబట్టి మీరు ఒంటరిగా ఉండకూడదని దేవుని ఉద్దేశం. ఒకవేళ వివాహ వయసు వచ్చిందనుకోండి, మీకు సాటి అయిన సహాయం దేవుడు పంపిస్తాడు. మంచి వ్యక్తిని పంపించి వివాహ జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని పడతాడు. ఒకవేళ మీరు ఒంటరితనంగా ఉంటే కనుక బంధువులు లేకపోతే స్నేహితులు అందరూ మనం విడిచిపెట్టి వెళ్తే కనుక మంచి స్నేహితుల్ని, మిమ్మల్ని ఆత్మీయ జీవితంలోకి నడిపించే బిడ్డల్ని దేవుడు లేపుతాడు. అంతేకాదు తోడపుట్టిన వాళ్ళ మీద ఒంటరి వారుగా చేసి ఉంటే వారితో మీకు సమాధానం కలిగేలాగా దేవుడు సాయం చేయబోతున్నాడు. కనుక ఈరోజు మీరు దేవుని సన్నిధిలో ఒంటరిగా ఉండటం నేను మంచిది కాదని నిర్ణయానికి రండి. యేసు ప్రభు సేవకి పంపించినప్పుడు కూడా ఇద్దరిద్దరా పంపించాడు కాదండి. ఈవెన్ అపొస్తలుల కార్యంలో చూస్తే సేవకి వెళ్తున్నప్పుడు పేతురు యోహాను దేవాలయానికి వెళ్ళినట్టుగా మన యోహాను సువార్త 3:1 చదువుతున్నాం. కాబట్టి ఒంటరితనాన్ని వెళ్ళగొట్టండి, ప్రభు పాదాలు పట్టుకోండి. ఎవరో ఒకరు మంచి వాళ్ళు ఉంటారు, మీరు వారితో కలిసి ప్రార్థించేలాగన, ఆరాధించేలాగన అటువంటి వారిని ఎన్నుకోండి. దేవుడి ఈ మాటను దీవించిన గాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి,
ఈ ఒంటరితనం అనే పిచాచిని యేసునామములో పారదోలమని అడుగుతున్నాను తండ్రి. దుష్ట శక్తులు యేసునామములో లయపరచమని అడుగుతున్నాను తండ్రి. ప్రభు అతన్ని ఒంటరితనానికి కారణమైన అయ్యా లివిధాన ఆత్మని యేసునామములో బంధిస్తున్నాను. ఇప్పుడే యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, గొర్రెల రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఎవరెవరైతే ఒంటరితనంలో ఉన్నారో వాళ్ళందరూ విడిపించండి ప్రభు. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.